సో ఇవి సైన్స్ కి సంబంధించిన క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద స్లోప్ ఆఫ్ V1 గ్రాఫ్ రిప్రజెంట్స్ టేక్ పొటెన్షియల్ డిఫరెన్సెస్. పొటెన్షియల్ డిఫరెన్సెస్ V on x axis, కరెంట్ I on y axis. V1 గ్రాఫ్ యొక్క వాలు దీనిని తెలియజేయును. పొటెన్షియల్ భేదం V x అక్షంపై, విద్యుత్ ప్రవాహం ఐను y అక్షంపై తీసుకున్నాము. సో దాని యొక్క ఆన్సర్ వచ్చేసి రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. నిరోధం యొక్క వృత్యయం. సో రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బాడీ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ మూవ్స్ with uniform acceleration A. Then the distance traveled by the body in the third second. A body is starting from rest moves with uniform acceleration A. Then the distance traveled by both in third second is. నిశ్చల స్థితి నుండి బయలుదేరిన ఒక వస్తువు సమాంతరణం Aతో ప్రయాణిస్తుంది. అయినా ఆ వస్తువు 3వ సెకండ్లలో ప్రయాణించిన దూరము 5a/2. ఆప్షన్ 3 is the correct answer. If an incident ray makes an angle 30 degrees with the surface of plane mirror, then the angle between incident rays and reflected rays is. If an incident ray makes an angle 30 degrees with the surface of plane mirror, then the angle between incident rays and reflected rays is. పతన కిరణం సమతల దర్పణ తల్యంతో 30 డిగ్రీస్ల కోణం చేస్తున్నప్పుడు పతన కిరణానికి పరవర్తన కిరణానికి మధ్య గల కోణం 120 degrees. ఇన్సిడెంట్ రేస్ కి అండ్ రిఫ్లెక్టెడ్ రేస్ యొక్క దూరం వచ్చేసి 120 degrees. యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇన్ SI సిస్టమ్. అయస్కాంతం అభివాహ సాంద్రకతకు SI ప్రమాణం. అయస్కాంత అభివాహక సాంద్రతకు SI ప్రమాణం వచ్చేసి ఆప్షన్ 4 వెబర్ బై మీటర్ స్క్వేర్. వెబర్ బై మీటర్ స్క్వేర్ ఇస్ ద correct answer. Sonar. Sonar stands for, sonar అనగా sound navigation and ranging. Sound navigation and ranging. Option 1 is the correct answer. Next question. Formula of calcium hydroxide and zinc phosphates are CaOH2 ZnPO4 square 2 respectively. Then the formula of calcium phosphate is. కాల్షియం హైడ్రాక్సైడ్ మరియు జింక్ ఫాస్ఫేట్ సాంకేతికలు వరుసగా CaOH Zn3PO4 అయిన కాల్షియం ఫాస్ఫేట్ యొక్క సాంకేతికం వచ్చేసి ఆప్షన్ 1 Ca3PO4 ఆప్షన్ 1 is the correct answer. The bite or a sting of these leaves a basic solution. ఇది కుట్టినప్పుడు గుచ్చినప్పుడు క్షరద్రవాన్ని వదులుతుంది. అది వాస్ప్. కందిరిగ కుట్టినప్పుడు లేదా గుచ్చినప్పుడు అది క్షరద్రవాన్ని వదులుతుంది. నెక్స్ట్, ఏ బ్లాక్ సర్క్యులర్ రింగ్ ఈస్ ఫార్మ్డ్ ఆన్ ఏ గ్లాస్ స్లైడ్ వెన్ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఎల్లో జోన్ ఆఫ్ ద క్యాండిల్ ఫ్లేమ్. దిస్ ఈజ్. క్రొవ్వొత్తి మంట యొక్క పసుపు ప్రాంతంలో ఒక గాజు గ్లాసును మనం ఉంచితే దానిపై నలుపు రంగు వలయం ఏర్పడును. ఇది దీనిని తెలియజేయును. దేనిని అంటే ఇంధనము యొక్క అసంపూర్ణ దహనము. ఇంధనము యొక్క అసంపూర్ణ దహనమును తెలియజేయును. ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఫ్యూయల్. ఆప్షన్ 2 is the correct answer. Next question. An example of collide. An example of collide in which both dispersion medium and dispersed phase are in the liquid state.
విక్షేపణ యానకం, విక్షేపణ ప్రవస్థలు రెండు ద్రవాలుగా ఉన్న కొలైడ్ రకానికి ఉదాహరణ. సో ముఖానికి రాసుకునే క్రీము, ఫేస్ క్రీమ్స్. విక్షేపణ యానకం, విక్షేపణ ప్రవస్థలు రెండు ద్రవాలుగా ఉన్న కొలైడ్ రకానికి ఉదాహరణ. ముఖానికి పూసుకునే క్రీమ్కి ఇది ఉదాహరణ. So an example for a colloid in which both dispersion medium and a dispersed phase are in the liquid state is face cream. Next question. One of the following is thermal decomposition reaction. క్రింది వాణిలో ఉష్ణ వియోగ చర్య వచ్చేసి ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. The nerves associated to form auditory nerves are the nerves associated to form auditory nerves are శ్రవణ నాడి ఏర్పడటంలో సంబంధం గల నాడులు. శ్రవణ నాడి ఏర్పడడంలో సంబంధం గల నాడులు వచ్చేసి వెస్టిబ్యులర్ అండ్ కాక్లియర్. వెస్టిబ్యులర్ మరియు కాక్లియర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆక్సిన్ ఆర్ నాట్ అసోసియేటెడ్ విత్. ఆక్సిన్లకు దీనితో సంబంధం ఉండదు. సో దేనితో సంబంధం ఉండదు అంటే స్టిమ్యులేషన్ ఆఫ్ ఫ్లవరింగ్, పుష్పించడానికి ప్రేరేపించడము. ఆక్సిన్స్ ఆర్ నాట్ అసోసియేటెడ్ విత్ స్టిమ్యులేషన్ ఆఫ్ ఫ్లవరింగ్. ఆక్సిన్లకు ఈ పుష్పించడానికి ప్రేరేపించడంతో సంబంధం ఉండదు. నెక్స్ట్ the persistent chemical substance that are not readily decomposed in the environments are పర్యావరణంలో వెంటనే విచ్ఛిన్నం కాని రసాయనాలు BHC, DDT. ఆప్షన్ 3 is the correct answer. పర్యావరణంలో వెంటనే విచ్ఛిన్నం కాని రసాయనాలు BHC, DDT. Next question. The oceanic zone in which red and brown keeps are found. ఎరుపు మరియు గోధుమ వర్ణపు కలుపు మొక్కలు కనిపించే సముద్రపు మండలం ఏమిటి? బేథియల్ జోన్. సో ఎరుపు మరియు గోధుమ వర్ణపు కలుపు మొక్కలు కనిపించే సముద్రపు మండలం వచ్చేసి బేథియల్ జోన్. Next question. The creature which have highly developed sense of hearing and smell. The creature which have highly developed sense of hearing and smell. వినడానికి, వాసన గుర్తించడానికి జ్ఞానేంద్రియాలు బాగా అభివృద్ధి చెందిన జీవులు వచ్చేసి నిశ్చారులు. నాక్టర్నల్. ఆప్షన్ 1 is the correct answer. వినడానికి, వాసన గుర్తించడానికి జ్ఞానేంద్రియాలు బాగా అభివృద్ధి చెందిన జీవులు నిశ్చరులు, నాక్టర్నల్. నెక్స్ట్ క్వశ్చన్. Fill the table with the correct set of A and B. సో క్రింద పట్టికను సరైన AB జతలలో పూర్తి చేయండి. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సో టైప్స్ ఆఫ్ టిష్యూస్ అండ్ ఫంక్షన్. కణజాలము, విధులన్నీ అయితే ఈ బ్రాకెట్స్ లో ఇవ్వడం జరిగింది. Fill the table with the correct set of A and B. కింది పట్టికను సరైన AB జతలలో పూర్తి చేయండి. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ టిష్యూస్ అండ్ ఫంక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్ లో, అండ్ ఇక్కడ కణజాలము, విధులు ఇవ్వడం జరిగింది. సో మెరిస్టమాటిక్ టిష్యూస్ ఇక్కడ ఏ వచ్చేసి ఇక్కడ కింద డెర్మల్ టిష్యూ ఉంది, అండ్ ఫంక్షన్స్ లో కంటిన్యూస్ డివైడెడ్ స్టోర్ ఫుడ్స్ అని వచ్చింది. ఇక్కడ బి వచ్చేసి మనకు ట్రాన్స్పిరేషన్, ఏ వచ్చేసి పెరెన్సిమా. సో ఇక్కడ విభజన కణజాలము, త్వచ కణజాలము. విధులలో వచ్చేసి ఎల్లప్పుడూ విభజన చెందుట, ఆహారం నిలువ చేయటం. సో ఇక్కడ మృదు కణజాలము ఏలో, అండ్ బిలో వచ్చేసి బాష్పోత్సవము. సో ఆప్షన్ 1 is the correct answer. రెండిట్లో సెట్ అయ్యేవి కరెక్ట్ గా ఆప్షన్ 1. The chemicals that are used to extract cellulose for pulp. సెల్యులోస్ ను తయారు చేయుటకు కలపగుజ్జుకు తెలిపే రసాయనాలు సల్ఫేట్. ఆప్షన్ 2 is the correct answer. సల్ఫేట్. ఆప్షన్ 2 is the correct answer. సో కలపగుజ్జును తయారు చేయుటకు
సెల్యులోజ్ను తయారు చేయుటకు కలపగుజ్జుకు కలిపే రసాయనాలు సల్ఫేట్లు. నెక్స్ట్ క్వశ్చన్, ద స్పెసిఫిక్ క్యారెక్టర్ ఆఫ్ సన్ఫ్లవర్ ఈజ్. పొద్దుతిరుగుడు పుష్పం యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే పుష్పకాలు కలిగి ఉండటము, హ్యావింగ్ ఫ్లోరస్ట్స్, పుష్పకాలు కలిగి ఉండటము. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, the ecosystem that derives nourishment from terrestrial fresh water and tidal salt water is located at. The ecosystem that derives nourishment from terrestrial fresh water and tidal salt water is located at. తనకు కావాల్సిన పోషకాలను భూమి పై పొరలను మంచి నీటి నుండి సముద్రపు అలల ఉప్పు నీటి నుండి గ్రహించే ఆవరణ వ్యవస్థ గల ప్రాంతం కొరింగా. ఆప్షన్ 2 కొరింగా. ఆప్షన్ 2 is the correct answer. The organs that shows peristaltic movements in human body. మన శరీరంలో పెరిస్టిలిక్ చలనాన్ని ప్రదర్శించే అవయవాలు ఆహార వాహిక, జీర్ణాశయము. ఓస్ఫోజియస్, స్టొమక్, ఆహార వాహిక, జీర్ణము. సో మానవ శరీరంలో పెరిస్టాలిక్ చలనాన్ని ప్రదర్శించే అవయవాలు ఆహార వాహిక, జీర్ణాశయాలు. నెక్స్ట్ క్వశ్చన్, సైన్స్ ప్రిడిక్ట్స్ probabilities. This can be understood as the scientific laws leads to correct guesses of further development. విజ్ఞాన శాస్త్రము స్వభావత్యాలను ప్రాగృతీకరణం చేస్తుంది. దీనిని ఇలా అర్థం చేసుకోవచ్చు, శాస్త్రీయ నియమాలు భవిష్యత్ అభివృద్ధిని ఊహించడానికి దారితీస్తాయి. సో శాస్త్రీయ నియమాలు భవిష్యత్తు అభివృద్ధిని ఊహించడానికి దారితీస్తాయి. ఆప్షన్ 1 is the correct answer. The student visits garden around the school surroundings and acquire the knowledge of various plants. This can be mentioned as the uses of one of the following source of a learning experience. These students visits garden around the school surroundings and acquire the knowledge of various plants. These can be mentioned as to use one of the following source of learning experience. విద్యార్థులు పాఠశాల చుట్టుప్రక్కల ఉన్న తోటలు సందర్శించి వివిధ మొక్కల గురించి జ్ఞానాన్ని పొందుతారు. దీనిని క్రింద ఇవ్వబడిన అభ్యాస అనుభవాలలో ఒక దానిని వినియోగించడంగా పేర్కొనవచ్చు. సో దాన్ని మనం లోకల్ రిసోర్స్, స్థానిక వనరుగా అనుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద అప్రోచ్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్ where the content related to a topic is developed in a graded manner at a different level. ఒక శీర్షికకు సంబంధించిన విషయాన్ని అచంచలంగా వివిధ స్థాయిలలో అభివృద్ధి చెందించే పాఠ్య ప్రణాళికగా నిర్మాణ ఉపగమము, ఏకకేంద్రీకృత ఉపగమము, కాన్సెంట్రిక్ అప్రోచ్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రేస్ out the erroneous instructional related the rules of science laboratory. ప్రయోగశాల నియమాలకు సంబంధించి తప్పుడు సూచనలను గుర్తించుము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ప్రయోగాలు చేసేటప్పుడు బూట్లు వేసుకోకూడదు. డోంట్ వేర్ షూస్ వైల్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్. ప్రయోగశాల నియమాలకు సంబంధించి తప్పుడు సూచనలు వచ్చేసి ప్రయోగాలు చేసేటప్పుడు బూట్లు వేసుకోకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ హెల్ప్స్ మోస్ట్లీ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద కోర్ కాన్సెప్ట్ ఆఫ్ లెసన్ చూజన్. ఎంచుకున్న పాఠ్యాంశాలలోని ప్రధాన భావనలను గుర్తించడానికి క్రింది ప్రక్రియ ఎక్కువగా సహాయం చేస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఆర్గనైజేషన్ ఆఫ్ కంటెంట్ త్రూ కంటెంట్ అనాలిసిస్. విషయ విశ్లేషణ ద్వారా విషయాన్ని వ్యక్తీకరించడం. ఆప్షన్ 3 is the correct answer.
నెక్స్ట్ క్వశ్చన్, one of the following science club is related to special interest club. వైజ్ఞానిక సంఘాలకు సంబంధించి క్రింది వానిలో ఒకటి ప్రత్యేక అభిరుచి సంఘానికి సంబంధించినది. అది నేచర్ స్టడీ క్లబ్. ఆప్షన్ 1 is the correct answer. Next question, the peoples are available to connect various issues and situations logically and respond to the environmental protection. This learning indicator belongs to one of the following academic standards. విద్యార్థులు వివిధ విషయాలకు సంఘటనలకు తార్కికంగా అనుసంధానం చేయగలిగి పరిసరాల పరిరక్షణకు స్పందించగలగటం ఈ అభ్యాసన సూచిక క్రిందకి విద్యా ప్రమాణాలలో ఒకదానిని సంభవించింది. అదేమిటంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, విషయావగాహన. ఆప్షన్ 1 is the correct answer. One of the following is not అడిగాడు, not necessary for the success of demonstration in the classroom. క్రింద వాటిలో ఒకటి ప్రదర్శన ఫలవంతమగుటకు అవసరం లేనిది వచ్చేసి విద్యార్థులు పరికరాలను వాడడం బాగా తెలిసిన వారైతే ఉండాలి. సో ద స్టూడెంట్ షుడ్ బి వెల్ వర్స్డ్ ఇన్ హ్యాండిలింగ్ ద మెటీరియల్. విద్యార్థులు పరికరాలను వాడడం బాగా తెలిసిన వారై ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డాక్టర్ విజిట్ ఏ స్కూల్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ హెల్దీ హ్యాబిట్స్ అబౌట్ ద ప్రికాషన్స్ టు అవాయిడ్ contaminating diseases. This can be understood as using one of the following resource of learning experience. ఒక వైద్యుడు పాఠశాలను సందర్శించి ఆరోగ్యపు అలవాట్లు, అంటువ్యాధుల నివారణ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడం జరుగుతుంది. దీనిని అభ్యాసానుభవాల వనరుగా, వినియోగంలో క్రిందనివ్వబడిన వనరులుగా ఒకటిగా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే బౌద్ధిక వనరులు, ఇంటెలెక్చువల్ రిసోర్స్. ఆప్షన్ 2 is the correct answer. Next question, quick and accurate measurements can be done through one of the following type of test. ఈ పరీక్షల రకాలలో ఒకదానిని ఖచ్చితంగాను మరియు వేగంగాను గణన చేయవచ్చు. దేన్నంటే లక్ష్యాత్మక పరీక్షలు, ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ని మనం లెక్కించవచ్చు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ యూజ్డ్ ఇన్ మేకింగ్ గ్లాస్ అండ్ సెరామిక్ వేర్. గాజు, సెరామిక్ వస్తువులను తయారు చేయుటకు వాడు ముడి పదార్థం ఏంటంటే ఫెల్డ్ స్పేర్. ఆప్షన్ 1 ఫెల్డ్ స్పేర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మ సమాజ్ వాస్ ఫౌండెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బై. ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజం స్థాపించిన వారు కందుకూరి వీరేశలింగం. ఆప్షన్ 3 కందుకూరి వీరేశలింగం గారు మనకు ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజంను స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, ద మద్రాస్ అసిస్టెడ్ బిల్ వాస్ కేమ్ ఇన్ టు ద ఫోర్స్ ఆన్. మద్రాస్ అసిస్టెడ్ బిల్ అమలులోకి వచ్చిన సంవత్సరం 1950, 1950. The Madras Assisted Bill came into the force on 1950. The News Journal established by Mahatma Gandhi in Gujarati language was. మహాత్మా గాంధీ చే గుజరాత్ భాషలో స్థాపించబడిన పత్రిక నవజీవన్. మహాత్మా గాంధీ చే గుజరాత్ భాషలో స్థాపించబడిన పత్రిక నవజీవన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The Krishna River rises for the Western Ghat from the place called. కృష్ణా నది పడమటి కనుమలలో ఎక్కడ పుట్టిందంటే మహాబలేశ్వరంలో పుట్టింది. The Krishna River rises from the Western Ghats from a place called Mahabaleshwaram. Next question, Naidupalli, an important rock art site in Andhra Pradesh, is located in the district. ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన రాతి చిత్ర కళా స్థావరం నాయుడుపల్లి ఈ జిల్లాలో కలదు. సో ప్రకాశం
డిస్ట్రిక్ట్, ప్రకాశం డిస్ట్రిక్ట్ లో జరుగుతుంది. ఆల్ మెంబర్స్ ఆఫ్ ట్రైబ్ కన్సిడర్డ్ ఈచ్ అదర్ ఆఫ్ దేర్. గిరిజన తెగలలో సభ్యులు ఒకరికొకరు ఇలా భావిస్తారు. ఎలా భావిస్తారంటే రిలేటివ్స్ గా, బంధువులుగా భావిస్తారు. సో ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన రాతి చిత్రకళా స్థావరం నాయుడుపల్లి ఈ జిల్లాలో కలదు. ఏ జిల్లాలో? ప్రకాశం జిల్లాలో కలదు. ఆల్ మెంబర్స్ ఆఫ్ ఎ ట్రైబ్ కన్సిడర్డ్ ఈచ్ అదర్ టు దేర్ రిలేటివ్స్. ఎలాగా? గిరిజన తెగలలోని సభ్యులు ఒకరికొకరు బంధువులుగా భావిస్తారు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Recently, scientists discovered large volume of methane gas under the frozen thunders of far northern part. ఇటీవల కాలంలో శాస్త్రజ్ఞులు పెద్ద మొత్తంలో మీథేన్ వాయువు ఈ ప్రాంతంలో ఉత్తరాంక్షల వద్ద థండర్స్ కింద ఉన్నదాన్ని కనుగొన్నారు. ఎక్కడంటే అది రష్యా. ఇటీవల కాలంలో శాస్త్రజ్ఞులు పెద్ద మొత్తంలో మిథేన్ వాయువు రష్యా ప్రాంతంలో ఉత్తరాంక్షల వద్ద థండర్స్ కింద ఉన్నదని కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ద రివర్ రైజెస్ ఫ్రమ్ స్నాట్ ఆఫ్ ఏ. The next question. This river rises from the snout of Chamyangdang glacier of the Kailas range near మానస సరోవరం. మానస సరోవరంలో కైలాస పర్వతంలోని చామ్యంగ్ డంగ్ హిమనినందం వద్ద పుట్టిన నది వచ్చేసి బ్రహ్మపుత్ర. మానస సరోవరంలో కైలాస పర్వతంలోని చామ్యంగ్ డంగ్ హిమనినాదం వద్ద పుట్టిన నది బ్రహ్మపుత్ర. లార్జ్ స్కేల్ షుగర్ కల్టివేషన్ ఈస్ స్టార్టెడ్ ఇన్ మహారాష్ట్ర ఆఫ్టర్ దిస్ డ్యామ్ వాస్ బిల్ట్. ఈ ఆనకట్ట కట్టిన తర్వాత మహారాష్ట్రంలో పెద్ద ఎత్తున చెరుకు సాగు చేయడం మొదలు పెట్టారు. ఎక్కడంటే కోయినాలో ఈ యొక్క చెరుకుని ఎక్కువగా సాగు చేయడం స్టార్ట్ చేశారు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. In combined Andhra Pradesh state, Arka was officially banned in this year. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారికంగా సారాను నిషేధించిన సంవత్సరం 1993. 1993లో అధికారికంగా సారాను వీళ్ళు నిషేధించారు. నెక్స్ట్ క్వశ్చన్. In 1976, to protect the cashew crop from pest, the government carried out treatment of 15 acres of land with endosulfane sprayed by helicopter in this state. 1976వ సంవత్సరంలో జీడి మామిడి తోటను పురుగు నుంచి రక్షించడానికి 15,000 ఎకరాలు 15,000 acres 15,000 ఎకరాల్లో ఎండోసల్ఫేన్ పురుగు మందును హెలికాప్టర్లతో పిచికారీ చేయించిన రాష్ట్రం కేరళ. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. ద రైట్ టు ఓట్ వాస్ గివెన్ టు ఆల్ అడల్ట్ ఉమెన్ ఇన్ ఇంగ్లాండ్ ఇన్ దీస్ ఇయర్. ఇంగ్లాండ్లో వయోజనులైన మహిళలందరికీ ఓటు హక్కు లభించిన సంవత్సరం. The right to vote was given to all adult women in England in this year 1928. ఇంగ్లాండ్లో వయోజనులైన మహిళలందరికీ ఓటు హక్కు లభించాలన్న సంవత్సరం 1928. సో గోరో హిల్ ఆఫ్ మేఘాలయ ఆర్ ఫేమస్ ఫర్ దిస్ క్రాప్. మేఘాలయాలలోని గోరో కొండలు ఈ పంటకు ప్రసిద్ధి. ఏ పంటకంటే రబ్బర్. మేఘాలయలోని గోరో కొండలు ఏ పంటకు రబ్బర్ పంటకు ప్రసిద్ధి. నెక్స్ట్ క్వశ్చన్. ద గ్రీన్ రెవల్యూషన్ వాస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ దీస్ స్టేట్. హరిత విప్లవం మొట్టమొదటగా ప్రవేశపెట్టిన రాష్ట్రం పంజాబ్, హర్యానా. హరిత విప్లవాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం పంజాబ్ అండ్ హర్యానా. In Europe, for the first time in history,
In the Europe, for the first time of history, workers, the peasants and other non-propertied classes were given equal political rights in this year. యూరప్ ఖండంలో మొట్టమొదటిసారిగా చరిత్రలో కార్మికులకు, రైతాంగానికి, ఆస్తి లేని ప్రజలకు సమాన రాజకీయ హక్కులను కల్పించబడిన సంవత్సరం 1792 1792 సంవత్సరంలో 1792 ఇయర్లో వారి యొక్క రాజకీయ హక్కుల్ని కల్పించడం జరిగింది. ఏ దేశం? యూరప్ దేశం. ఏ రీటైల్ కాల్డ్ హిరణ్యగర్భ. A ritual called Hiranyagarbha. Literally, the golden womb was performed by. హిరణ్యగర్భ బంగారు గర్భం అనే సంస్కార విధిని నిర్వహించిన వారు దంతిదుర్గుడు. హిరణ్య గర్భం అనే సంస్కార విధిని నిర్వహించిన వారు దంతిదుర్గుడు. ఏ వాలంటరీ ఆర్గనైజేషన్ కాల్డ్ రామదండు. రామదండు వాస్ ఎస్టాబ్లిష్డ్ బై. రామదండు అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన వారు దుగ్గిరాల గోపాలకృష్ణ గారు. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఏంటి? హిరణ్య గర్భం అనే సంస్కార విధిని నిర్వహించిన వారు దంతిదుర్గుడు అండ్ రామదండు అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. In this village, the caste headman is called పిల్లాస్. ఈ గ్రామంలో కుల పెద్దను పిల్లాస్ అని పిలుస్తారు. In the village, the caste headman is called as పిల్లాస్. అంటే భవనంపాడులో కుల పెద్దను పిల్లాస్ అని పిలవడం జరుగుతుంది. The famous కాకతీయ రూలర్ రుద్రదేవ ruled during. ప్రసిద్ధి పొందిన కాకతీయ వంశ రుద్రదేవుడు పరిపాలించిన కాలము 1158 నుండి 1195 ఏడి వరకు ఈయన ఈ కాకతీయుల వంశంని పరిపాలించడం జరిగింది. సో పిల్లాస్ అని పిలిచే గ్రామ పెద్ద కుల పెద్దను భవనపాడులో అండ్ కాకతీయ రూలర్ వచ్చేసి రుద్రదేవుడు. Identify the irrelevant statement. Identify the irrelevant statement from the following regarding the teaching of social studies at elementary level. ఎలిమెంటరీ స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధనకు సంబంధించి క్రింది వానిలో అసంబంధ వాక్యమును గుర్తించుము. అంటే నాట్ ఇర్రిలవెంట్ అంటే దానికి సంబంధం లేని వాక్యమును గుర్తించమంటే ద ఎయిమ్స్ ఆర్ స్పెసిఫిక్ అండ్ క్లియర్ ఆబ్జెక్టివ్స్ హ్యావ్ బార్డర్డ్ స్కోప్. ఎయిమ్స్ ఆర్ స్పెసిఫిక్ అండ్ క్లియర్ ఆబ్జెక్టివ్స్ హ్యావ్ బార్డర్డ్ స్కోప్. ఆశయాలు నిర్దిష్టంగాను స్పష్టంగా ఉంటాయి. లక్ష్యాలు విలాస పరిధితో ఉంటాయి. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎలిమెంటరీ స్థాయిలో ఉన్న సాంఘిక శాస్త్ర బోధనకు సంబంధించి ఆశయాలు నిర్దిష్టంగాను స్పష్టంగాను ఉంటాయి, లక్ష్యాలు విలాస పరిధిలో ఉంటాయి అన్నది అశబ్ద వాక్యం కిందకు గుర్తించడం జరిగింది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. The present social studies textbook at elementary level in our state. Present social textbook at elementary level in our state are developed with considering the following themes. మన రాష్ట్రంలో ఎలిమెంటరీ స్థాయి ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాలు క్రింది ఇతివృత్యానికి పరిగణలోనికి తీసుకోకుండా రూపొందించబడినది. వితౌట్ కన్సిడరింగ్ ద ఫాలోయింగ్ థీమ్ వచ్చేసి డిసిప్లినరీ వైజ్ కంటెంట్స్. ప్రత్యేక విషయాల వారి పాఠ్యాంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఇవి రూపొందించబడినది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. By teaching the concepts like respecting the laws, paying the tax on time and patience etc. to the class 7 students, the value can be inculcated. అంటే చట్టాలను గౌరవించడం, పన్నులు సకాలంలో చెల్లించడం,
ఓర్పు మొదలగు భావనలను 7వ తరగతి విద్యార్థులకు బోధించడం ద్వారా క్రింది విలువను పెంపొందించవచ్చు. ఏ ఏ విలువను పెంపొందించవచ్చండి? ఇక్కడ మోరల్ వాల్యూస్, నైతిక విలువలను పెంపొందించవచ్చు. అంటే చట్టాలను గౌరవించడము, పన్నులు సకాలంలో చెల్లించడము, ఓర్పు మొదలగు భావనలు 7వ తరగతి విద్యార్థులకు బోధించడం ద్వారా క్రింది విలువలను అంటే నైతిక విలువలను మనం పెంపొందించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద లెసన్ disaster management. After completing the lesson disaster management, the student is able to give reasons, illustrations about it. Indicates this academic standard. విపత్తుల నిర్వహణ పాఠ్యాంశం పూర్తి అయిన పిదప విద్యార్థి వాటి గురించిన కారణాలు, దృష్టాంతాలను వివరించుట ఈ క్రింది విద్యా ప్రమాణానికి ప్రతిబింబిస్తాయి. దేనికంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, విషయ అవగాహన. విపత్తు నిర్వహణ పాఠ్యాంశం పూర్తయిన పిదప విద్యార్థి వాటి గురించి కారణాలు, దృష్టాంతాలను వివరించటము ఈ యొక్క విషయ అవగాహన కిందకు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ మెథడ్ ప్రొవైడ్స్ మోర్ స్కోప్ ఫర్ టీచర్ సెంటర్డ్ లెర్నింగ్ యాక్టివిటీ. ఈ పద్ధతిలో ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యాసన కృత్యాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. దేనికంటే సోర్స్ మెథడ్, మూలాధార పద్ధతి అంటే మూలాధార పద్ధతిలో ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యాసన కృత్యాలు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. టు ప్రొవైడ్ ఫస్ట్ హ్యాండెడ్ ఎక్స్పీరియన్స్ టు స్టూడెంట్స్ లెర్నింగ్ జాయ్ఫుల్ అండ్ టు అవాయిడ్ మెకానికల్ వే టు లెర్నింగ్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. దిస్ టెక్నిక్ ఈజ్ సూటబుల్. విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కలిగించుటకు, ఆహ్లాదకరంగా నేర్చుకొనుటకు మరియు బోధనాభ్యాసన ప్రక్రియలో యాంత్రికతను దూరం చేయడానికి అనువైన యుక్తి వచ్చేసి క్షేత్ర పని, ఫీల్డ్ వర్క్. Option 1 is the correct answer. The relevant specific quality of social studies teacher. ఇది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క ప్రత్యేక లక్షణానికి సంబంధించినది. సో ప్రవర్తన విషయాల పట్ల పరిజ్ఞానం, నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. సోషల్ టీచర్ యొక్క రిలవెంట్ స్పెసిఫిక్ క్వాలిటీస్. సో ద రిలవెంట్ స్పెసిఫిక్ క్వాలిటీ ఆఫ్ ఎ సోషల్ టీచర్ ఈస్ knowledge in current affairs. The social study teacher has organized a tree plantation activity in the village with the help of students. This task is said to be. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థుల సహకారంతో గ్రామంలో మొక్కలు నాటే కృత్యాన్ని నిర్వహించాడు. ఈ పనిని ఈ విధంగా పేర్కొన్నారు. ఏ విధంగా పేర్కొన్నారంటే పాఠ్యాంశాలను సమాజం వద్దకు తీసుకొని పోవటం. టేకింగ్ స్కూల్ టు కమ్యూనిటీ. పాఠ్యాంశంను సమాజం వద్దకు తీసుకొని పోవటం. ఆప్షన్ 2 is the correct. The least weightage is given to these academic standard in summative evaluation of social study subject. The least weightage is given to this academic standard in summative evaluation of social study సబ్జెక్ట్. ద సాంఘిక శాస్త్రంలో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో అతి తక్కువ భారతత్వం ఇవ్వబడిన విద్యా ప్రమాణము సమకాలీన అంశము, కాంటెంపరరీ ఇష్యూస్. సమకాలీన అంశాలు, కాంటెంపరరీ ఇష్యూస్. నెక్స్ట్ క్వశ్చన్. After thorough preparation, the social studies teacher taught the lesson, gender equality, and also gave assignment to the students. The preparation of activities on lesson and giving assignment comes under these phases of teaching. పూర్తిగా సంసిద్ధుడైన తరువాత సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు లింగ సమానత్వం అనే పాఠ్యంను బోధించాడు. తదుపరి విద్యార్థులకు నియోజనం కూడా ఇచ్చాడు.
పాఠం గురించిన సంసిద్ధత, విద్యార్థులకు నియోజనం ఇవ్వడం అనే కృత్యాలు బోధనలోని ఈ క్రింది దశల కిందకి వస్తుంది. దేని కిందకి వస్తుందంటే పూర్వక్రియాత్మక, అనంతర క్రియాత్మక దశలు, ప్రీ యాక్టివ్, పోస్ట్ యాక్టివ్ ఫేజ్ కిందకి ఇది రావడం జరుగుతుంది. ఓకే.